హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అన్స్క్రిప్టెడ్ లైఫ్. సో తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ జాతర మే 6వ తేదీ స్టార్ట్ అయ్యి మే 13వ తేదీ ముగుస్తుంది. సో మే 6వ తేదీ చాటింపుతో మొదలవుతుంది. అప్పటి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషాలతో ప్రజలు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. సో మే 6 చాటింపు, మే 7వ తేదీ బైరాగి వేషం, మే 8వ తేదీ బండ వేషం, మే 9వ తేదీ తోటి వేషం, మే 10వ తేదీ దొరవేషం, మే 11వ తేదీ మాతాంగి వేషం, మే 12వ తేదీ సున్నపు కుండల వేషం, మే 13వ తేదీన గంగమ్మ జాతర చేస్తారు. మే 14వ తేదీన అమ్మవారి విశ్వరూప దర్శనం చేసి ఉదయం 4 గంటలకు అమ్మ చెంప నరికే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ ఆదివారం 11వ తేదీ మేము వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. సో ఆదివారం కాబట్టి అందులో 11వ తేదీ 11th డే మాతాంగి వేషం వేస్తారు. ఇక్కడ మాతాంగి వేషం స్పెషల్గా ఉంటుంది. ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళలా చీరలు ధరించి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా వివిధ రకాల వేషాలతో మనం అబ్బాయిల్ని ఇక్కడ చూడవచ్చు. సంవత్సరాలు పెరిగే కొద్దీ అమ్మవారి జాతర కూడా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో అమ్మవారి గుడి మొత్తం సందడిగా ఉంది. ఎంతోమంది భక్తులు గుడికి వచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకుంటారు. మరికొంతమంది అమ్మవారికి కోళ్ళు మేకలు బలివ్వడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర రోజున తమ కోరికలు నెరవేరిన వాళ్ళు, కోరుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గరికి వచ్చి కోళ్ళు మేకలను బలిస్తారు. అంతేకాకుండా అక్కడికి వచ్చి పొంగళ్ళు వండి తమ చేతులతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. వేసవి కాలంలో జాతర జరుగుతుంది కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దేవస్థానం వాళ్ళు లోపల ఎయిర్ కూలర్స్, ఫ్యాన్స్ అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా బయట చల్లనీటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారి దేవాలయం వివిధ రకాల పువ్వులతోనూ లైట్స్తో చాలా అందంగా అలంకరించారు. పగలే దృశ్యాలు ఇంత అందంగా ఉన్నాయంటే రాత్రులు కన్నులకు విందుగా ఉంటాయి. అంతేకాకుండా రాత్రుల్లో వివిధ రకాల వేషాలతో, నృత్యాలతో చాలామంది ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ భక్తులు తమ మొక్కులు తీరాలని చెప్పి తమ కోరికలు నెరవేరాలని అమ్మవారికి స్వయంగా తమ చేతులతో పొంగళ్ళు వండుతున్నారు. వండి అవి అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారికి చీర, జాకెట్టు సారగా ఇస్తారు. జాతర ముగిసిన తర్వాత అమ్మవారికి సమర్పించిన చీర, జాకెట్లను వేలం వేయడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఉంటుంది. ఇవాళ అమ్మవారు ముత్యాల అలంకరణతో చాలా అందంగా ఉన్నారు. సాక్షాత్తు అమ్మవారి కూర్చొని దర్శనమిస్తున్నట్టు కన్నుల విందుగా ఉంది. బయట వివిధ రకాల షాపులు ఉన్నాయి. అంతే ఆసక్తికరంగా రేట్లు కూడా ఉన్నాయి. ఏది చూసినా కొనాలనిపించేంత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ తెలిసిందే. సో మన ప్రాణాల కోసం ఎంతోమంది వీరులు బోర్డర్ దగ్గర కష్టపడుతున్నారు. వాళ్ళందరూ బాగుండాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ అన్స్క్రిప్టెడ్ లైఫ్.